కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా వెన్నుపోటు మాత్రమే పొడుస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారు. అలాగే నిన్న చూస్తే కనుక రైతులను మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు ఉద్యానవన పంటలకు కానీ లేదంటే కనుక ఉల్లిపాయలకు కానీ గిట్టుబాటు ధర కూడా కల్పించకుండా రైతులను మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు అంటూ మరి నిన్న మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు వీటిని? కూటమి ప్రభుత్వం ఏం పని చేయట్లేదు, సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వట్లేదు. అనుకున్నవన్నీ గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నారు, ఇచ్చారా? ఉచిత బస్సు అన్నారు, ఫ్రీ అన్నారా? మరి ఇంకా ఏమీ చేయట్లేదు. చెప్పినవి వరుసగా చేసుకుంటూ వస్తున్నారుగా. అంటే సంక్షేమ పథకాలు అంటే కనుక మహిళలకు ఇచ్చిన ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలు పూర్తిగా నెరవేర్చకుండా 11,000 పైచీలకు బస్సులు ఉంటాయా, 6,000 బస్సుల్లోనే ఫ్రీ పథకం పెట్టి మహిళలను మోసం చేశాడు అంటున్నారు కదా. మరి మోసం కింద ఎట్లా వచ్చింది? మోసమేం కాదు అది. మరి రైతులను వెన్నుపోటు పొడిచారంటున్నారు. ఇస్తానన్న డబ్బులు 20,000 పెట్టుబడి సాయం ఒక సంవత్సరం ఎగ్గొట్టారు, ఇంకో సంవత్సరం కూడా అరకొరగానే ఇచ్చారు. ఇప్పటికీ ఆయన ఎక్కంలోనే చెప్పారు, ఫలానా ఆగస్టు కాడి నుంచి రైతులకి పడతాయి 3 కిస్తీలుగా అన్నాడు. ఒక కిస్తీ వదిలాడు కదా. ఇంకా మోసం ఏముంది, ఎక్కడుంది? మరి అటు చీని అంటే బత్తాయికి కానీ ఉల్లిపాయలకు కానీ గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులని ఇబ్బంది పెడుతున్నాడు. అసలు ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు, రైతు కుదేలు అయిపోయాడు అని చెప్పేది జగన్మోహన్ రెడ్డి వాదన. సరే మద్దతు రేటు వాళ్ళ పేపర్ చూసావు కదా, మద్దతు రేటు ఇచ్చారు. ఒకప్పుడు 100 రూపాయలు అమ్మినవి, అప్ అండ్ డౌన్ ఉంటాయి. వాడు మద్దతు రేటు ఇచ్చాడుగా, జ్యోతిలో రాశాడుగా. ఏంటంటారు మరి రైతులకి ఏం పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా? ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేసినట్టు అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారంటారా? రావట్లేదు, అసెంబ్లీకి రమ్మంటున్నారు కదా. వస్తే తెలిసిద్దిగా. ఆయన అసెంబ్లీలో అడగొచ్చు కదా, నువ్వు అది చెప్పావు ఇది చెప్పావు, ఏమీ ఇది చేయట్లేదు అని అడగొచ్చు కదా. అసెంబ్లీలో వచ్చి నిలదీయచ్చుగా. 11 మంది రాలేడు. ఎందువల్ల అంటారు? ఎందుకంటే ఆడ అయ్యనపాత్రుడు ఉన్నాడు, రఘురామకృష్ణరాజు ఉన్నాడు, రాలేడు. అంటే వాళ్ళని చూసి స్పీకర్లను చూసి ఆగిపోయేంత ఆయన ఉద్దేశం స్పీకర్ను చూసే రాలేకపోతున్నాడు. అదేమంటే మరి వాళ్ళ నాయకులు చూస్తున్నారు, ప్రతిపక్ష హోదా ఇవ్వండి, దమ్ముంటే వచ్చి మా 11 మందికి సమాధానం చెప్పాలని 164 మంది అంటున్నారు కదా. ప్రతిపక్ష హోదా ఎట్లిస్తారు 11 మందికి? ఎట్లిస్తారు? అంతకుముందు 23 మంది ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష హోదా వచ్చింది. ఇప్పుడు 11 మందికి ఎట్లిస్తారు? రాజ్యాంగంలో లేదు కదా అది. 11 మందికి ప్రతిపక్ష హోదా ఇవ్వటం అనేది లేదుగా రాజ్యాంగంలో. అది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి పదే ప్రభుత్వాన్ని విమర్శించే విధానంలో మరి ఆ చేసే విమర్శలు అసెంబ్లీకి వచ్చి చేయగలరంటారా? రాలేడు, అసలు అసెంబ్లీకి రాలేడు. పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వటం తప్పితే అసెంబ్లీలో కూర్చొని నువ్వు వాదన చేయి, నీ గళం విప్పు, నువ్వు ఈ తప్పు చేస్తున్నారని గళం విప్పు, తెలిసిద్ది కదా. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి కూర్చుంటే ఏమర్థమైద్ది? అది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో భాగంగా మరి రైతుల దగ్గర పరామర్శకు వెళ్తున్నారు. ఇవన్నీ ఎలా చూడాలంటారు? ఇది పులివెందుల పరామర్శగా వెళ్తాడు. అసెంబ్లీకి వస్తే తెలిసిద్ది కానీ పరామర్శ చేస్తే ఉపయోగం ఏముంది? బెంగళూరు తాడేపల్లి అంతే కదా. బెంగళూరు తాడేపల్లి రావటానికి ఏముంది? ఆయన ఉండేది ఇక్కడే కదా. ఇక్కడ ఉంటున్నాడు, అక్కడ ఉంటున్నాడు. ఏం చేస్తాడు పరామర్శలు? సచిన్ కాడికి వస్తాడు. అది అంతే తప్పి జనాల్లోకి ఏం రాడు. వస్తే నువ్వు అసెంబ్లీకి వెళ్ళు, అక్కడ నీ గళం విప్పు, అక్కడ మాట్లాడు, అర్థమైంది కదా. 14 నెలల్లోనే ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఇంకెంత టైము? ఇంకొక 30 నెలల కళ్ళు మూసుకోండి, మందే అధికారం అంటున్నాడు కదా. మరి సరే కళ్ళగనమను 30 నెలలు ఉంటాడు, 60 నెలలు ఉంటాడు, 15 సంవత్సరాలు ఉంటాడు, తెలిసిద్ది కదా. అది ఎందువల్ల అంటారు? మరి ఆయన అంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్పగలుగుతున్నాడు? పోటీ చేసేవాడు ఎవడైనా నేను గెలుస్తానంటాడు, అతను అదే అంటున్నాడు. ఎవడైనా నేను గెలుస్తానంటాడుగా, అది కూడా ఆయన అంటున్నాడు. మరి ఇక్కడ పదే చూస్తుంటే కనుక కొన్ని విషయాలు అయితే కనుక పెద్ద అసంతృప్తులే అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి, ఇక్కడ కింద అధికారులు పాటిస్తుంది ఒకటి. ఎలా చూడాలంటారు? కొన్ని లోపాలు ఉన్నాయి, పార్టీలో కొన్ని లోపాలు ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేయట్లేదు, రెవెన్యూ వాళ్ళు కొన్ని లోపాలు ఉన్నాయి. ఎందువల్ల అంటారు? ఇంకా రెవెన్యూ దాని మీద గ్రిప్ రాలేదంటారా? రాలేదు. ఇంకా కొంతమంది అధికారులు వైసీపీ మైకంలోనే ఉన్నారు, పని చేయట్లేదు. అది చేయట్లా.
మరి ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా ఖచ్చితంగా చెబుతున్నారు, రెవెన్యూ లోపాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామ సదస్సులు పెట్టేసి పూర్తిగా వాటిని అంతా చేయండి, సరి చేయండి అంటున్నారు కదా, అయినా ఎందుకని వీళ్ళు పట్టించుకోవట్లేదు అంటారు? పట్టించుకోవట్లేదు ఎందువల్ల అంటారు? ఎందుకంటే ఇంకా మైకంలో ఉన్నారు కొంతమంది అధికారులు, అది దాన్ని స్టడీ చేయాలి పార్టీ. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలలకు కూడా ఇంకా రెవెన్యూ శాఖ మీద పట్టు రాలేదంటే ఎవరిది తప్పు అనుకోవాలంటారు? అది నాయకులది ఉంది తప్పు, నాయకులదే ఉంది. కార్యకర్తలు బలైపోతున్నారు. ఒక్కొక్క విఆర్ఓ కానీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూలో తిప్పటం, పనులు సరిగ్గా చేయట్లేదు, అది చేయట్లేదు. సరే, ఇంకో పక్కన చూస్తే కనుక మా దివ్యాంగ పెన్షన్లు తీసేస్తున్నారంటూ ఒక వార్త అయితే వచ్చింది కదా ఈ మధ్యకాలంలో, మరి దాన్ని ఎలా చూడాలంటే? అది మొన్న ఫేకు, వైసీపీ గవర్నమెంట్లో ఇచ్చారు, చెయ్యి లేదని నటన చేశారు. మొన్న చెయ్యి వచ్చింది, పేపర్లో కూడా వచ్చి రభసైంది కదా, మరి అసలు తీసేయాలిగా. వాళ్ళు ఇచ్చినాయే కదా, చెవులు లేకపోయినా డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి పెన్షన్లో ఇట్లా వాళ్ళు ఇచ్చినాయే కదా, అవన్నీ ఏరేస్తున్నారు. చెవుడు లేకపోయినా చెవుడు అంటున్నారు, ఇలాంటివి తీసేయాలి, మరి ఏరేయాలి కదా, ఏరుతున్నారు. తప్పేం లేదు, అందులో తప్పేం లేదు, ఏరాలి. మరి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు సవాల్ని స్వీకరిస్తారనుకోవచ్చు అంటారా? మరి చంద్రబాబు గారా? చంద్రబాబు నాయుడు గారి సవాల్ని జగన్మోహన్ రెడ్డి స్వీకరిస్తారా? ఏముంది, ఆయన స్వీకరించను. చంద్రబాబు ఏమి ఇస్తాడు సవాలు? సిద్ధమా అసెంబ్లీకి అంటున్నారు కదా. సిద్ధం అంటే నేను రానంటున్నాడు కదా. అదేంటి అంత మాట అంటారు? ఆయన దేనికైనా వెనకడుగు వేసే వ్యక్తి కాదంటారు కదా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సిద్ధం అంటే ఆయన దేనికి వస్తున్నాడు? సిద్ధానికి దేనికి రావట్లేదు కదా.